నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఒంగోలు నగరంలోని పీవీఆర్ గ్రౌండ్ నందు జరిగిన మాగుంట సుబ్బరామరెడ్డి 29వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం అందించిన సేవలను కొనియాడారు. రానున్న సంవత్సర కాలంలో ఒంగోలులో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలులోని రామనగర్ 2వ లైన్లో గల పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసంలో కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నగరంలోని రత్నమహల్ సెంటర్, రైల్వే స్టేషన్ రోడ్డు, అద్దంకి బస్టాండ్ కూడలిలోని మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఆయన నగరంలోని భాగ్యనగర్, జయరాం థియేటర్, గాంధీ రోడ్లో మాగుంట అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకల్లో యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, మాగుంట నిఖిల్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. వారు చేసేటువంటి కార్యక్రమాలకి మనం ఉడతా భక్తిగా మనందరం కూడా వారికి తోడ్పడాలని కోరుకుంటూ జోహార్ సుబ్బరామరెడ్డి గారు, జోహార్ సుబ్బరామరెడ్డి గారు. కీర్తిశేషులు గౌరవనీయులు మాగంట సుబ్బరామరెడ్డి గారి 29వ వర్ధంతి సందర్భంగా మన ప్రీతమ నాయకులు, మన పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే రాఘవరెడ్డి గారు, మిగతా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మనందరికీ తెలిసిందే, కీర్తిశేషులు సుబ్బరామరెడ్డి గారు ఆయన ఇక్కడికి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత అంతకుముందు వారికంటే ఒక భిన్నమైన రీతిలో ప్రజాశ్రేయస్కోవటం, అలాగే ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆయన అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సానుభూతి కూడా తెలియజేస్తూ వారందరూ కూడా ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడు కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పూజ్యులు గౌరవనీయులు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి 29వ వర్ధంతి సందర్భంగా మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా జన్మ ధన్యం అనుకుంటున్నాను. ప్రజల మనిషిగా నిలిచిన వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి అని రాష్ట్ర మంత్రివర్యులు డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు నగరంలోని పీవీఆర్ గ్రౌండ్స్ నందు జరిగిన కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి 29వ వర్ధంతి వేడుకల్లో జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా స్వర్గీయ మాగుంట సుబ్బరామరెడ్డి పార్వతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సంస్మరణ సభ కార్యక్రమంలో పాల్గొన్న
ఆయన మాట్లాడుతూ ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో మాగుంట కుటుంబం విశేష సేవలు అందించిందని కొనియాడారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కళాశాలను ఏర్పాటు చేసి ఆయన ఆశయాలను ఆయన సోదరుడు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి, వారి కుమారులు రాఘవరెడ్డి గారికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, సేవకి కుమారు పేరుగా సమాజ సేవ, అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు అభివృద్ధిని వారు కొనసాగించడం, వారి తదనంతరం వారి కుటుంబం అంతా కూడా ఒంగోలు పార్లమెంట్లో, ప్రకాశం జిల్లాలో కొనసాగించడం, ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఉపాధి కల్పించడం, అదేవిధంగా కాలేజీలను ఏర్పాటు చేసి రానున్న సంవత్సర కాలంలో ఒంగోలులో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి సంస్మరణ సభా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నాడు ప్రకాశం జిల్లా ప్రజల తాగునీటిని తీర్చిన ఘనత సుబ్బరామరెడ్డికే దక్కుతుందని తెలిపారు. దామచర్ల కుటుంబానికి మాగుంట కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అన్నదాన కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలతో మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిందని తెలిపారు. నితిన్ రెడ్డి గారిని, అయినాపతిని ఘనశ్యామ్ గారిని, నెక్స్ట్ ఫస్ట్ పీస్. అందరికీ నమస్కారాలు. ఈరోజు 29వ వర్ధంతి సందర్భంగా మాగుంట సుబ్బరామరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఏటా చేసిన విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు ఇదే పీవీఆర్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఆయనకి గుర్తు చేసుకోవటం, ఆయన నివాళులు అర్పించటం, ప్రముఖులంతా కూడా రావటం, ఒక కార్యక్రమాన్ని మన శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి గారు వీళ్ళంతా కూడా చేయటం మన ఆనవాయితీగా మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి మనం గమనించుకున్నప్పుడు వాళ్ళ ఉండే టైంలో వాళ్ళు ఏం చేశారు, 29 సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది అభిమానులు ప్రతి ఒక్కరు కూడా తలుచుకునే విధంగా సుబ్బరామరెడ్డి గారు ఆ రోజులు ఏం చేశారో మనం అందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆ రోజులో ఉండే పరిస్థితుల్లోనే మంచినీళ్ళకి ఇక్కడ ఒంగోలులో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ రోజుకి ప్రాబ్లంలు అలానే ఉంటాయి. అయినా కూడా ఆ రోజుల్లో సొంత వెహికల్స్తో నీళ్లు ప్రతి కాలనీలకు కూడా నీళ్లు పంపించడం, మంచినీళ్ళు దాహం తీర్చిన వ్యక్తి మాగుంట సుబ్బరామరెడ్డి గారిని మాత్రం తప్పకుండా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తర్వాత కూడా మన శ్రీనివాసరెడ్డి గారు కూడా దాన్ని కొనసాగిస్తూ దాన్ని తీసుకొచ్చారు. దాన్ని దాహం అనేది ఇంకా 2-2.5 సంవత్సరం లోపల ఒంగోలులో పర్మనెంట్గా మంచినీళ్ళ సమస్య అనేదే లేకుండా దాన్ని కూడా పరిష్కారం అయిపోతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అలాంటి సుబ్బరామరెడ్డి గారు మా కుటుంబానికి కూడా, మా తాతయ్య గారికి అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉంటాం, వీళ్ళు ఎంపీగా ఉంటాం, వాళ్ళతోటి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ 2 కుటుంబాలతో మాకు సంబంధాలు, మన శ్రీనివాసరెడ్డి గారితో కానీ అదేవిధంగా అప్పుడుండే సుబ్బరామరెడ్డి గారు, మా పెద్ద ఆయన ఇద్దరు కూడా అందరూ కూడా కలిసి కుటుంబ సంబంధాలు అప్పటి నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా అదేవిధంగా కొనసాగటం, వాళ్ళతోటి సంబంధాలు వాళ్ళ కుటుంబంతో ఉండటం కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం కూడా ఏదైతే పెద్దవాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఆ టైంలో వాళ్ళకి అవకాశం ఉండేటప్పుడు అవుతారు, కానీ వాళ్ళు చేసిన ఆ టైంలో మాత్రం పనులు మాత్రం ప్రజలు మాత్రం గుర్తుంచుకుంటారు. ఖచ్చితంగా ఎన్నో కాలేజెస్, ఎంతోమంది విద్యార్థులు ఇవాళ బయటికి వెళ్తున్నారంటే ఆయన ఆ రోజు 16 కాలేజీలు ఆ రోజు పెట్టి ఎంతోమందిని చదివించిన దాంట్లో కూడా సుబ్బరామరెడ్డి గారు చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇందాక మేము అన్నానికి అక్కడ అందరూ కూడా భోజనాలు చేస్తుంటే భోజనాలు వడ్డించడానికి వెళ్ళాం. అన్నీ కూడా ఇంతలా ఉన్న లడ్డు జాంగిరీ పెడుతున్నారు. నేను ప్రతిసారి ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా జాంగిరీయే ఉంది. నేను అడిగా ఏంది జాంగిరీయే పెడతారు ప్రతిసారి అంటే మన సుబ్బరామరెడ్డి గారికి ఇష్టం అని చెప్పారు. అట్లా 29 సంవత్సరాలు అయినా ఆయనకి ఇష్టం ఉండే కూరలు కానీ స్వీట్ కానీ అవన్నీ కూడా ఇంతమంది పేదవాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయటం ఇవన్నీ కూడా చాలా మంచిదని చెప్పేసి తెలియజేస్తూ మన శ్రీనివాసరెడ్డి గారికి కానీ మన రాఘవరెడ్డి గారికి కానీ ఇలాంటివన్నీ కూడా కొనసాగుతూ కుటుంబంలో ఏదైనా కూడా ఇలాంటి అందరితోటి పాల్పంచుకోవడం చాలా సంతోషం విషయం అని చెప్పి తెలియజేస్తూ ఆయన అందరికి కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
థ్యాంక్ యూ. ప్రజాసేవకు మారుపేరు మాగుంట కుటుంబం అని ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు కొనియాడారు. ఒంగోలు నగరంలోని పీవీఆర్ గ్రౌండ్ నందు జరిగిన మాగుంట సుబ్బరామరెడ్డి 29వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబం అందించిన సేవలను కొనియాడారు. సుదీర్ఘ కాలం పాటు రాజకీయ చరిత్ర కలిగిన మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లా ప్రజలకు అనేక రకాలుగా సేవలను అందిస్తున్నారని అన్నారు. కళాశాలలు, తాగునీరు సౌకర్యం, మౌలిక సదుపాయాల వంటి కల్పనతో ప్రకాశం జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ప్రజల హృదయాలను గెలుచుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాగుంట సుబ్బరామరెడ్డితో తమకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్, చీరాల ఎమ్మెల్యే కొండయ్య యాదవ్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, మాజీ శాసనసభ్యులు ఈదర హరిబాబు, గరటయ్య, దివి శివరాం, పోతుల రామారావు, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, నాదెండ్ల మనోహర్, ఆత్మకూరి బ్రహ్మయ్య, తిరుమల శెట్టి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, గొర్రెపాటి శ్రీనివాసరావు, టీవీ శ్రీరామ్మూర్తితో పాటు కార్పొరేటర్లు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా ఎల్లప్పుడు కూడా ఇదే మంచి విషయం మా తక్కువ నిలపాలని ఇదేమైనా మరొక దఫా శ్రీ సుబ్బరామరెడ్డి గారిని, అలాగే వారి సత్యమణి భారతమ్మ గారిని వారికి నివాళులు అర్పిస్తూ అందరికీ నమస్కరిస్తూ సమర్పిస్తున్నాం. ఆయన ఈ జిల్లా వాసి కాదు, నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పోటీ చేయడం జరిగింది. అప్పుడు బ్రహ్మాండ మెజార్టీ తోటి ఆయన కలవటం, గెలిచిన తర్వాత ఆయన ఈ జిల్లాకి చేసుకుంటే అభివృద్ధి, ముఖ్యంగా ఆ రోజుల్లో మాగంట సుబ్బరామరెడ్డి గారు రాఘవరెడ్డి గారి వాళ్ళ తండ్రి గారు రాఘవరెడ్డి గారి చారిటబుల్ పెట్టి ఆ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒంగోలు అప్పుడు మంచినీటి గారికి విపరీతంగా ఉండేది. మాగుంట సుబ్బరామరెడ్డి గారు అంటే ఎక్కడైనా సరే మంచినీరు ఉన్నట్టు సుబ్బరామరెడ్డి గారు చెప్తే వెంటనే ఆ ఊరి నిండా ఈ కనపడుతుంది. 2-3 అంశాలు నన్ను భుజం తట్టి ప్రోత్సహించిన సుబ్బరామరెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ జన్మగా ఎప్పటికీ మర్చిపోలేదు. ఒంగోలులోని గాంధీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ గోల్డ్ షాప్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు. అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ గోల్డ్ బిజినెస్లో ఎంతో అనుభవం కలిగిన సర్దార్ గోల్డ్ షాప్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అల్లా దీవెనలతో దినదినాభివృద్ధి చెందాలని దామచర్ల జనార్దన్ రావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షాపు నిర్వాహకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. మంచి గోల్డ్ షాప్ని ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అది కూడా మా చేతుల మీదుగా చేయటం చాలా సంతోషమైన విషయం. సర్దార్ భాయ్ ఎప్పుడు కూడా ఇదివరకు కూడా గోల్డ్ బిజినెస్లో ఉండేవాడు. ఇదివరకు ఆ వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తి. ఈరోజు మళ్ళా కొత్తగా వచ్చే ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఈరోజు షాపు గాంధీ రోడ్లో అందరూ కూడా గోల్డ్ షాప్స్ ఉండే ఏరియాలో ఇక్కడ ఓపెన్ చేసుకోవడం, ఇట్లా మౌలానా గారు కానీ లేకపోతే రషీద్ బాయ్ కానీ ఇట్లా కొంతమంది అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈరోజు పిలుచుకొని ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి అందుకు మా అభినందనలు తెలియజేస్తున్నా. తప్పకుండా భగవంతుడి ఆశీస్సులతో ఒక మంచి వ్యాపారంలో సక్సెస్ రావాలని, అల్లా దీవెనలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ నా బెస్ట్. ఆ సందర్భంగా మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. అలాగే మన ప్రియతమ నేత డీజే గారు దామచర్ల జనార్దన్ గారు, ఆయనకు కూడా ఇక్కడ ఇన్వైట్ చేశాము. అతను కూడా టైమ్స్ మా కోసం అలాట్ చేసి అతను వచ్చారు. ఓపెనింగ్కి చాలా సంతోషం. సర్దార్ భాయ్ ఏంటంటే దాదాపు చాలా దీంట్లో బంగారం పనులు చాలా అనుభవం ఉన్న వ్యక్తి. వ్యాపారంలో ఆల్రెడీ మెడల్ కూడా తీసుకున్నాడు ఇతను. దానికోసం మనం అందరం اللهم اجعلنا من التوابين واجعلنا من المتطهرين واجعلنا من عبادك الصالحين. اللهم انا نسألك علما نافعا ورزقا واسعا وحلالا طيبا وعملا متقبلا وشفاء من كل داء. اللهم ప్రకాశం జిల్లా పౌర సంబంధాల అధికారి గ్రేస్ లినారో క్రమశిక్షణ, చిత్తశుద్ధికి మారుపేరుగా నిలిచారని పలువురు కొనియాడారు.
గ్రేస్ లినారో ఉద్యోగ విరమణ వేడుకల్లో ప్రకాశం భవనంలోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో గుంటూరు జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన 2019లో ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారని అన్నారు. 40 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ సర్వీసులో ఆమె ఉత్తమ అధికారినిగా జిల్లా కలెక్టర్ల నుండి ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేశారు. గ్రేస్ లినారో శేష జీవితం సుఖమయంగా గడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూతన డిఐపిఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి, డిపిఆర్ఓ రమేష్, డివిజనల్ పిఆర్ఓ దుర్గాప్రసాద్, రిటైర్డ్ డిఈ ఐఓ రమణమూర్తి, జిల్లాలోని సమాచార శాఖకు చెందిన వివిధ కార్యాలయాల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. And beyond that, how she maintains relations to the office staff అనేది రెండు కోణాల్లో మనం చర్చించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అక్క కన్నా ఎక్కువ బాధపడ్డ వాళ్ళలో మేడం గారిని నేను చూశాను. అప్పుడు నాకు కూడా చాలా మనసు బాధ కలిగి, ఒక అక్క తమ్ముళ్ళలాగే పని చేసుకుంటా వెళ్ళాము. ఇప్పుడు మేనడు పెళ్లి ఘనంగా చేస్తానంటున్నాడు, చూడాలి ఎంత ఘనంగా చేస్తారో. కాబట్టి ఏదన్నా మేడం దగ్గర పనిచేసినప్పుడు పొరపాటు ఏం జరిగితే క్షమించమని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన సిబ్బంది మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రిటైర్డ్ జీవితం ఆయురోగ్యాలకు సంతోషాలతో ఉండాలని ఆ అల్లాహ్తో ప్రార్థిస్తూ, ఈ పద్ధతిలో మాట్లాడాలని నాకు చాలా గౌరవంగా ఇలువుగా నన్ను చూసి మాట్లాడుతున్నాను. మేడం గారు చెప్పిన ప్రతి విషయంలో నేను పని ఇలా చేయాలా, ఈ పద్ధతిలో ఇట్లా నడుచుకోవాలనేది అధికారుల దగ్గర ఏ విధంగా ఎత్తుకుంటానని. జూన్లోనే 1.5 సంవత్సరం అంత ముందు చేయలేదు. అదే అన్నట్టు స్ట్రిక్ట్గా ఉంటారు, వాళ్ళ దగ్గర పని చేయాలని ప్రతి ఒక్కరు అన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పోగొట్టు మన ఫ్యామిలీ ఒక ఫ్యామిలీలో అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. రోజు ఇంచుమించు 1 గంటన్నర మాట్లాడుకుంటారు. వచ్చిన వాళ్ళందరూ మేడం గారితో పాటు నేను గురజాల సర్వీస్ స్టేషన్ ఎన్నిసార్లు నడిచి తిరగలేండి, బండిలో తిరగలేండి, రెగ్యులర్గా టచ్ చేసేవాళ్ళు అన్ని ఊళ్ళు కూడా. ఆ రోజుల్లో ఆ విధంగా వెళ్దాం అటువంటివాడు, ముగ్గురు కలిసి నెక్స్ట్ వెళ్ళేవాడు. రకరకాల ఇక దానికి ఎన్ని రకాల ఇబ్బందులు పడాలో అన్ని రకాల ఇబ్బందులు పడాలో ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుంటూ వచ్చాను. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ పేరుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ 6 నెలల్లో రాష్ట్రానికి ఏమి చేసింది లేదని ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు అన్నారు. ఈ మేరకు ఒంగోలు నగర అధ్యక్షులు కటారి శంకర్, రమణారెడ్డిలతో కలిసి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో చుండూరి రవిబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచనని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన ఆయన ట్రూ అప్ ఛార్జీల 6,000 కోట్ల భారం వేయడం జరిగిందని, అలాగే రాబోయే రోజుల్లో మరో 9,000 కోట్ల రూపాయలు పెంచేందుకు ఈఆర్సీ అనుమతి కోసం వేచి చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉంటే మళ్ళొకసారి ప్రజలు ఆలోచించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని సూపర్ 6 ఒకటి అనౌన్స్ చేసి, నేనే గ్యారంటీ అంటే నంబర్ అని ఒక పథకాల పేరు చెప్తే నంబర్ అని గ్యారంటీ అని చెప్పి ఒక మాట చెప్పాడు. గ్యారంటీ చెప్పి 6 నెలలు ఆ ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలు అయింది. పెన్షన్ ఒకటి తప్ప ఇంకో పథకం చేయాల. గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు, అది కూడా 100 లింకులు పెడుతున్నట్టుంది, ఎట్టెక్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. ఈ మిగతా 4 పథకాలు ఎటుపోయినాయి అర్థం కావట్లేదు. ప్రజలకు చెప్పింది చేయకపోగా ట్రూ అప్ ఛార్జీల పేరిట మీద మొన్న నవంబర్లో ఒకసారి ఒక 6,070 కోట్లు రికవర్ చేయడానికి ఒక తీర్మానం చేసి వసూలు మొదలుపెడతారు. మళ్ళీ రేపు జనవరి నుంచి ఇంకొక 9,600 కోట్లు వసూలు, 9,500 కోట్లు అనుకోండి వసూలుకి మళ్ళీ ఈఆర్సీ అనుమతి కూడా తీసుకున్నారు. నేను పెంచను అని అనేక మీటింగుల్లో చెప్పి ఎలక్షన్లో ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని చెప్పిన పెద్ద మనిషి 6 నెలలు జరగకుండానే 2 సార్లు
ట్రూ అప్ ఛార్జీల పేరు మీద ప్రజల మీద భారం వేయడానికి మొత్తం 15,400 కోట్లు. ఇది తెలుగుదేశం పార్టీకి బుద్ధి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలకి అధికారంలోకి రావడానికి ఏదో ఒక అబద్ధం చెప్పటం, వచ్చాక తూచని అంటే ప్రజలకు గుర్తుండవలేనో లేకపోతే అడగరలేనో ఆయన ఉద్దేశం ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో కూడా రుణమాఫీ రైతులు ఎవరు డబ్బులు కట్టకండి, నేను వచ్చాక ఎవరు మన సోదరుల్లో మెళ్ళలో అంటే ఆడవాళ్ళు మెళ్ళలో బోసిగా ఉన్నాయి, మీరందరూ ₹1 కూడా బ్యాంకులు కట్టమాకండి, నేను రాగానే మీ పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఇస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలకు హామీ అని చెప్పాడు. అది మర్చిపోయాడు. ఒకేసారి రుణమాఫీ అన్నాడు. విడతల వారీగా వాళ్ళకి వడ్డీ కట్టకపో వడ్డీ కొద్ది కడతా చివరికి వాళ్ళ రైతులు డిఫాల్టర్లుగా మార్చారు బ్యాంకుల్లో. చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు మళ్ళొకసారి ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. వీడియో ఒకటి మీకు చూపిస్తా. డాక్టర్ యాదల అశోక్ బాబు తనపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డిపై చేసిన ఆరోపణలు అవాస్తవమని చినగంజం ఎంపీపీ కోమట్ల అంకమరెడ్డి తెలిపారు. ఒంగోలులోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదల అశోక్ బాబుకు తనకు మధ్య వ్యాపార సంబంధమైన లావాదేవీలు తప్ప మరేవీ లేవన్నారు. అశోక్ బాబు తాను కలిసి 25 లక్షల రూపాయలతో ఇసుక భూమి కొన్నామని తెలిపారు. దాని తాలూకు ఆయన 18 లక్షలు ఇచ్చారని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత తిరిగి డబ్బు ఇవ్వాలని కోరడంతో 10 లక్షల రూపాయలు ఇచ్చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తమ మధ్య అగ్రిమెంట్ కాగితాలు ఉన్నాయన్నారు. అయితే అశోక్ బాబు వద్ద ఎమ్మెల్యే టికెట్ ప్రస్తావన, రాజకీయ అంశాలపై ఎలాంటి సంభాషణ జరగలేదని ఆయన తెలిపారు. అందులో ప్రణీత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ డబ్బులు ఇచ్చినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం దుర్మార్గమన్నారు. దీన్ని తాను ఖండిస్తున్నట్లు తెలియజేశారు. ఏదైనా ఆర్థిక లావాదేవీలు ఉంటే ఇద్దరం కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకోవాలి తప్ప ఇలా తప్పుడు కేసులు పెట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా పెట్టిన కేసు, చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో పరువు నష్టం దావా వేస్తానని అంకమరెడ్డి హెచ్చరించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అంకమరెడ్డి, నేను చినగంజం ఎంపీపీ. నిన్న డాక్టర్ అశోక్ గారు తాలూకా స్టేషన్లో నా పైన ప్రణీత్ రెడ్డి గారి పైన ఒక అభియోగం చేశారు. దానికి వివరం అని ఈ ప్రెస్ మీటు. గతంలో డాక్టర్ అశోక్ గారు నేను ఒక ల్యాండ్ పర్చేజ్ చేశాం, ల్యాండ్ పర్చేజ్ చేశాం. దాని తాలూకు నాకు 18,60,000 నాకు క్యాష్ ఇచ్చారు, నాకు డబ్బులు ఇచ్చారు. దాని తాలూకు ఒక అగ్రిమెంట్ రాసుకున్నాం. అంటే మొత్తం ల్యాండ్కి 25 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలని. దానికి నేను చెక్ 25 లక్షల రూపాయల చెక్కు తనకి ఇచ్చాను. మిగతా డబ్బులు ఇచ్చేలోపు ఆ అగ్రిమెంట్ అది జేపీ వాళ్ళప్పుడు క్యాన్సిల్ అయింది. తను అన్నాడు అది ఆగింది కదా, నాకు రిటర్న్ డబ్బులు ఇచ్చేయమన్నారు. తను కలిసి ల్యాండ్ కట్టాం ఒక 40 lakhs. సరే అక్కడ ఆ డబ్బులు ఆగిపోయినాయి కదా, సరే టైం తీసుకొని ఇస్తానని తర్వాత నేను 10,60,000 రూపాయల దాకా నేను అతనికి జమ చేశాను. ఇంకా 8,40,000 చిల్లరంతో నేను తనకి ఇవ్వాలి. అవి వాట్సాప్లో మేము ఎక్కడెక్కడ ఇచ్చుకున్నాయి మా వాట్సాప్లో తనకు పంపించినవి కూడా ఉన్నవి. దాని తర్వాత ఒక రీసెంట్గా ఒక 20 రోజుల ముందు తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాకు ఒక కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారు. ఇట్లా డాక్టర్ అశోక్ బాబు మీరేదో ల్యాండ్ తాలూకు డబ్బులు ఇవ్వాలంట అని దాని మీద మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, ఒకసారి సిఐ గారిని కలవండి అని. సరే నాకు ఇటు సిఐ గారు వేరే పని మీద ఫోన్ చేశారు. నేను 2 daysలో వస్తాను, వచ్చిన తర్వాత కలుస్తానని నేను సిఐ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సిఐ గారు ఆ కానిస్టేబుల్ ఫోన్ చేసి అశోక్ డాక్టర్ గారిని కూడా పిలిస్తే తను వాళ్ళ మిస్సెస్ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చి సిఐ గారి ముందు కూర్చొని ఇట్లా నాకు మేమిద్దరం ల్యాండ్ తాలూకు మాకు అమౌంట్ పెండింగ్ ఉందంటే లేట్ అవుతుంది, అందుకని మీ దగ్గరికి వచ్చామన్నారు. సిఐ గారు పాపం ఈ సివిల్ మ్యాటరు ఇవి మా దగ్గర కాదులే, మీరు ఏదైనా బయట చూసుకున్నాను. మేము కూడా అనుకున్నాం పేపర్ రాసిమన్నారు. తను ఎంత అమౌంట్ ఇంకా ఇచ్చాను, ఇంకెంత అమౌంట్ ఇవ్వాలనేది పేపర్ రాసిమన్నాడు. సరే బయట రాసుకుంటామని మేము సిఐ గారి నుంచి బయలుదేరి బయటకు వెళ్ళాం. తర్వాత నేను మా గుమస్తాని పంపించాను. ఈ లెక్క చూసుకొని ఎంత ఇవ్వాలి అన్నప్పుడు తనే ఒక పేపరు అశోక్ డాక్టర్ గారే ఇది టైప్ చేయించారు. ఇది టైప్ చేయించి నా దగ్గరికి సంతకానికి పంపించారు. నేను ఏం చెప్పానంటే మీకు ఇవ్వాల్సిన డబ్బులకి నేను చెక్ ఇచ్చాను,
కొంత అమౌంట్ ఇచ్చా, దానికి ఓన్లీ మన వాట్సాప్లో పేపర్ కదా, ఇది కూడా సంతకం పెట్టి మీకు ఇస్తే ఎట్లా? ఇది ఇచ్చినప్పుడు నాకు చెక్ ఇచ్చేయండి, మీకు అప్పుడు 8,42,000 నేను ఇవ్వాలి అని సరిపోతుంది. లేదంటే నాకు రాసి ఇవ్వండి, ఇచ్చినప్పుడు అంటే తను దానికి ఒప్పుకోవాలి. అయ్యి ఒక వారం రోజుల నుంచి మాకు ఈ ఫోన్లో కంటిన్యూస్గా అదే ఫోన్లు చేస్తున్నాయి, అలా ఇవ్వనని చెప్పాను నేను. అట్లా ఇది రాసి ఇస్తే తన దగ్గర ఉండేది కానీ నా దగ్గర ఉండదు కదా, చెక్ అతని దగ్గరే అనే దాని మీద ఇది జరిగింది. దానికి సంబంధించి మీకు ఈ మా ఇద్దరి మధ్యన వాట్సాప్లో, తను వాట్సాప్లో పెట్టి మీకు సెట్స్ ఇస్తాను. ఇది అంటే ఒంగోలులో, ఇది ఒకటి ఒంగోలులో ఇప్పుడు మేము ఒక మండలంలో ఏదో రాజకీయాల్లో తిరుగుతూ ఉంటాం. మాకు గురువు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ప్రణీత్ రెడ్డి గారితో మేము ఎన్నో పనులు చేయించుకొని ఎంతో ఇదిగా ఉన్నాం. మాలాంటి వాళ్ళు 100 మంది తన దగ్గరికి వస్తారు. దానికి మేమేదో చేసిన మంచి అవ్వచ్చు, తప్పు అవ్వచ్చు, ఒప్పు అవ్వచ్చు, అవి వాళ్ళ మీద బ్లేమ్ చేస్తే మేమేదో ఇదయ్యి దానికోసం అది మంచి పద్ధతి కాదు. డాక్టర్ గారు, మీ మనస్సాక్షి చెప్తున్నా, మన ఇద్దరి మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్ ఇది కాకుండా మీ దగ్గర నేను ఏదన్నా ప్రణీత్ రెడ్డి గారి పేరు కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పేరు కానీ, ఎవరి పేరైనా చెప్పి మీ దగ్గర నేను 5 రూపాయలు తీసుకున్నా, నేను నా పిల్లలను తీసుకొని నాకు ఇష్టమైన దేవాలయం దగ్గర నేను ప్రమాణం చేయడానికి సిద్ధం. మీరు నమ్మే దేవుడి దగ్గర మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఈ ట్రాన్సాక్షన్ కాకుండా మీ దగ్గర నేనేదన్నా టికెట్ పేరు చెప్పు కానీ లేకపోతే ఇంకో దానికి కానీ నేను ఏదన్నా ₹1 తీసుకున్నా, మీకు పని ఉంటే 7-8 సార్లు నేను నా కారులో తీసుకెళ్ళి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మీకు పనులు చేయించి, గుర్తుందో లేదో గుర్తు చేసుకోండి, నా కారులో తీసుకొని వెళ్ళి ఏదో బ్రెయిన్ చేస్తే ఏదో మాట్లాడితే అనేది పద్ధతి కాదు. డాక్టర్ గారు, మీకు 100 పనులు చేస్తుంటారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నిజంగా వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళని అలా చేయటం అది మీ మనసుకి ఆలోచించుకోండి. ఈరోజు ఎయిడ్స్ మహమ్మారిని రాష్ట్రం నుండి పారదోలడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ నియంత్రణ ర్యాలీని కలెక్టరేట్ వద్ద ఎంపీ మాగుంట జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎయిడ్స్ మహమ్మారి వచ్చిన తర్వాత ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. 25 ఏళ్ల క్రితం ఎయిడ్స్ కేసుల్లో ప్రకాశం జిల్లా రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో ఉండేదని, జిల్లా యంత్రాంగం ప్రజలకు అవగాహన కలిగించడం ద్వారా ఇప్పుడు ఎక్కడా కనపడటం లేదన్నారు. ఆరోగ్య సూత్రాలు పాటించేలా చూసి మంచి మందులు ఇవ్వడం ద్వారా వ్యాధిని నిర్మూలిస్తున్నందుకు జిల్లా యంత్రాంగాన్ని, వైద్య ఆరోగ్య శాఖను మాగుంట అభినందించారు. జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేస్ మాట్లాడుతూ ఎయిడ్స్ మహమ్మారి ఒకప్పుడు భారతదేశాన్నే కాకుండా ప్రపంచాన్ని గడగడలాడించిందన్నారు. సామాజిక సమస్య అయినా దీన్ని ఎదుర్కొని పనిచేస్తున్న వైద్య ఆరోగ్య రెవెన్యూ శాఖలను ఆయన అభినందించారు. ఒంగోలు, సింగరాయకొండ, మార్కాపురం రైల్వే స్టేషన్లలో ఇలాంటి వాటి బారిన పడే అవకాశాలు ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి డిఎంఎన్హెచ్ఓ పద్మజ, జీజీహెచ్ ఆర్ఎంఓ మంజుల తదితరులు పాల్గొన్నారు. రెడీ సార్. రక్తాన్ని దానం చేయడం అంటే మనిషి ప్రాణాన్ని కాపాడడమే.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.